బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఆవకాయ పెట్టని రాని వాళ్ళకైనా ఈజీగా పెట్టేయచ్చు. గట్టిగా ఉన్న మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని నీళ్లతో గుడ్డ పెట్టి తుడుచుకుని ముక్కలుగా కట్ చేసుకోండి. లోపల ఉన్న జిగిడి తెల్లటి పొర తీసేయాలి. బేసిన్లో 4 గ్లాసుల ఆవకాయ ముక్కలు వేసుకోండి. ఏ గ్లాస్తో మీరు తీసుకుంటున్నారో అదే గ్లాస్ మీరు ఉప్పు కారానికి కూడా వాడాలి. కొంచెం నూనె వేసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారాలు బాగా పడతాయి. 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకోండి. 4 గ్లాసుల ఆవకాయ ముక్కలకి 1 గ్లాసు కారం, అర గ్లాసు ఉప్పు, అలాగే 1 గ్లాసు ఆవపిండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆవపిండి కారం ఈక్వల్ రేషియోలో ఉండాలి. సగం ఉప్పు ఉండాలి. అంతా శుభ్రంగా కలిపేసుకున్నాక ఇందులో మెంతులు వేసుకోవాలి. 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. మెంతులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కొంచెం నూనె వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. 3వ రోజుకి పులుపు దిగి ఊట బాగా వస్తుంది. రోజుల వరకు ఇది కదపకుండా పక్కన పెట్టేయండి. 3వ రోజుకి మనకి ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది. 3వ రోజు మీకు ఉప్పు కారాలు కావాలంటే వేసుకోవచ్చు. నూనె తక్కువ అనిపిస్తే 3వ రోజు నూనె చూసుకుని నూనె కూడా వేసుకోవాలి.